అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభారాణి, కిముడుపల్లి సర్పంచ్ నేను. నిజంగా నిన్న ఏదైతే జరిగిన ఇష్యూ ఉందో అది చాలా బాధాకరమైనటువంటి సమస్య. నిజంగా చాలా బాధాకరము. అటువంటి ఇష్యూ ఎక్కడ జరగకూడదు. నిజంగా అక్కడ జరిగినటువంటి ఇష్యూలోని మరి అమ్మగారు, ఇంటి యజమానురాలు గారు, లక్ష్మమ్మ గారు చనిపోవడం, దాంతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందడం చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ తక్షణమే మనకు ఏవైతే మనకు చనిపోయి ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళకి వెంటనే రావాల్సిన రాయితీ వెంటనే అందించాలని ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు బొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ పెదబైలు మండల కార్యదర్శి. ఈరోజు కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గాదేపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇక్కడ విద్యుత్తు సాగుతో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బట్టలు ఆరేసినటువంటి వైర్లో కరెంటు ఇవన్నీ పాస్ అయి ఇక్కడ ముగ్గురు పిల్లలు ముందుగా చనిపోయారు. తల్లి గడ్డకెళ్ళి వస్తూ పిల్లల్ని చూసి విడిపిద్దామనే పరిస్థితుల్లో తల్లి కూడా మృతి చెందింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కొర్ర లక్ష్మి 36 సంవత్సరాలు, సంతోష్ 13, కుమార్తె అంజలి 10 సంవత్సరాలు మృతి చెందిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసులు అంటే ప్రభుత్వానికి లెక్కలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే మేము అదే మైదాన ప్రాంతంలో ఒకరు చనిపోతే ఆ ప్రాంతానికి 30-40 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కుటుంబానికి ఆదుకునేదానికి ఇస్తుంటది. కానీ ఆదివాసులు ఈరోజు చనిపోతుంటే ఆదివాసుల కుటుంబాలకి ఈరోజు నష్టపరిహారం ఇచ్చే దాంట్లో నామమాత్రంగా ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉంది. నిన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు 3 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ తో ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. అది చాలదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అలానే తల్లి చనిపోయింది. ఒక కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే ఈ కుటుంబం ఉందో, చనిపోయినటువంటి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులకి వెంటనే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ధర్మన్పడాల్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు. ఈరోజు కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో నిన్న కరెంటు చాకుపడి మృతి చెందిన కుటుంబాలు పరామర్శించడానికి అని చెప్పేసి రావడం అనేది జరిగింది. వీటికి సంబంధించి లక్ష్మి 36, సంతోష్ 13, అంజలి 13 అక్కడికక్కడే మృతి చెందడం అనేది జరిగింది. ఇది చాలా బాధ అయినటువంటి సంఘటన. ఏజెన్సీకి సంబంధించి వీటి ప్రధానంగా నిన్న కలెక్టర్ గారు ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రకటించడం అని జరిగింది. సంతోషకరం. అయినా కూడాను ఈ మృతి చెందిన కుటుంబాలకి 5 లక్షలు కాదు, ఖచ్చితంగా 25 లక్షలు ప్రకటించాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబం ఇది. ఈ కుటుంబానికి సంబంధించి ఇల్లు కానీ ఇతర ఏ సౌకర్యాలు కూడా లేదు. పట్టాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ ఏమి కూడా ఇప్పటికీ ఈ కుటుంబానికి లేదంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది. మనం ఏ దశలో ఉన్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కుటుంబానికి చూస్తే. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని జన్ధన్ పథకానికి సంబంధించి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఇల్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. అలాగే ఉన్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డు ఇవి, ప్రతి నెల అంత్యోదయ కార్డులు పెట్టి ఖచ్చితంగా 35 కేజీల బియ్యం ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి ఆధార్ కార్డు వెంటనే ఈ కుటుంబానికి ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్కూళ్ళు, విద్యుత్, ఉన్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఈ కుటుంబానికి అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము ఆదివాసీ గిరిజన సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం.